ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకः లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపः ధూమకేతుర్గణాద్ ఫాలచంద్రో గజాన్నః వక్రతుండస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం ఆరంభించి ఒక 7 రోజులు మనం ప్రవచనం చెప్పుకుందాము. మీరు టెక్స్ట్ మీ దగ్గర ఉంచుకుంటే బాగుంటుందా? దయచేసి నన్ను అనుసరించండి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఇది మొదటి శ్లోకం. దీని తర్వాత విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అనే దక్షిణామూర్తి అష్టకం ఆరంభమవుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకర భగవత్పాదులు విరచించారు. ఇది లోక ప్రసిద్ధమైన విషయము. దక్షిణామూర్తి అనే పదాన్ని ముందు మనం తెలుసుకుందాము. లోకంలో మానవుడు ఈశ్వరుణ్ణి ఆరాధించేప్పుడు, ఈశ్వరుని యొక్క సహాయాన్ని అపేక్షించేప్పుడు అనేక రకాలుగా ఈశ్వరుని వైపు చూస్తాడు. నిన్న కూడా మనం భగవద్గీతలో ఆ ఈశ్వరుని ఆరాధించే తత్వాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాము. మనము చూసే దృష్టికోణాన్ని బట్టి ఒకే ఈశ్వరునకు అనేక నామధేయాలు వస్తాయి. కొంతమంది ఏమనుకుంటారంటే శివుడు అనే ఆయన ఓ డైరెక్షన్లోనూ విష్ణువు ఇంకో డైరెక్షన్లో ఉంటాడని, వాళ్ళిద్దరికీ 2 సెపరేట్ ఫ్యామిలీస్ 2 గ్రూప్స్ ఉన్నాయని. ఈ రకంగా దాన్ని నాకు అనిపిస్తుంది ఒకప్పుడు. డూ యూ రియల్లీ మీన్ సో? బహుశా వాళ్ళు ఏదైనా సింబాలిక్గా చెప్తున్నారేమో, దే డోంట్ రియల్లీ మీన్ ఇట్ అని నేను అనుకునేవాడిని. కానీ తర్వాత టు మై అట్టర్ అమేజ్మెంట్ వాళ్ళు దే మీన్ ఇట్ అనే విషయం తెలిసి నేను ఆశ్చర్యపడినా. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ సో. ఈశ్వరుల్లో మళ్ళీ 2 వర్గాలు మనకి ఇక్కడ బీజేపీ తెలుగుదేశం పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా మళ్ళీ అక్కడ 2 పార్టీలు. ఇంట్లో ఆయనకో ఫ్యామిలీ, ఈయనకో ఫ్యామిలీ, ఆయనకో గ్రూపు, ఈయనకో గ్రూపు. సమ్ టైం వాళ్ళు కలిసి ఉంటూ ఉంటారు. విన్నారు కాదు, అది ఒరిజినల్ గా రామాలయం. ఇప్పుడు రామాలయం ప్లస్ శివాలయం కాంప్లెక్స్. నౌ ది నేమ్డ్ ఇట్ యాజ్ కాంప్లెక్స్. ఒకప్పుడు రామాలయం అని ఉండేది పత్రికలో, ఇప్పుడు టెంపుల్ కాంప్లెక్స్ అని పేరు పెట్టారు. ఇట్ హ్యాస్ బికమ్ సో కాంప్లెక్స్ ఏ టాపిక్. తర్వాత మన మిత్రులు వచ్చి దానికేమో బాబా అని ఒకరిని, తర్వాత అయ్యప్పని జత చేశారు. తర్వాత శివాలయం అనేప్పటికీ నవగ్రహాలు, దేవి, ఈ రకంగా
ది టెంపుల్ వాట్ ఎవర్ ఏరియా వాస్ దేర్, ఇట్ ఈస్ ఆల్ కవర్డ్ విత్ కాంక్రీట్ అండ్ స్టీల్. ఒక మొక్క పాతేందుకు కూడా చోటు లేకుండా అయిపోయింది. దేవాలయంలోకి వెళ్తే ఒక డజను ష్రైన్స్. ఏ ష్రైన్ చూస్తే బాగుంటుందో, ఏ ష్రైన్ విడిచిపెడితే ఇబ్బంది ఉంటుందో అనేమో మళ్ళీ మనకి ఇది ఒక కాన్ఫ్లిక్టు. ఓ అరడజన్ ష్రైన్స్ చూసి వెళ్ళిపోదామంటే ఇంకో అరడజన్ ష్రైన్స్ విషయంలో మనం అపరాధం చేసేమో అనేటువంటి ఒక కాన్ఫ్లిక్టు. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ there is something wrong in this attitude, a lack of understanding in this attitude. రామాలయాన్ని రామాలయంగా అట్టపెట్టేస్తే సరిపడుతుంది. యు నీడ్ నాట్ కాంప్లికేట్ ఇట్ ఫర్దర్ అండ్ ఫర్దర్ అండ్ ఫర్దర్, నాట్ నెససరీ. ఎందుకంటే ఈశ్వరుని యందు ఈ రకమైనటువంటి విభాగాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏ రూపంలో మనం ఆరాధించినా ఈశ్వరుడు ఒక్కడే అనే సత్యాన్ని మనం విస్మరించరాదు. అంచేతనే ఈశ్వరుని యొక్క నామరూపాలకి డెఫినేషన్ ఎలాగంటే, మీరు ఏ దృష్టికోణంలో ఈశ్వరుణ్ణి అప్రోచ్ అవుతారో, ఏ యాంగిల్లో అప్రోచ్ అవుతారో, ఆ యాంగిల్ని బట్టి ఆ ఈశ్వరుడికి ఓ పేరు ఓ రూపము వస్తుంది. ఉదాహరణకు వ్యాయామశాల ఉందనుకోండి. వ్యాయామశాలంటే హనుమాన్ వ్యాయామశాలే మన సంస్కృతిలో. ఈ మోడర్న్గా జిమ్స్ ఇవి పెడుతున్నారు. ఆ జిమ్స్లో మైక్ టైసన్ మొదలైనటువంటి వాళ్ళ బొమ్మలు అవి పెడుతున్నారు. కానీ మైక్ టైసన్ ఈజ్ ఏ క్రిమినల్. మనం అతని బొమ్మ, అతను బలవంతుడైతే అవుగాక, బట్ హీఈస్ నాట్ ఏ మోడల్ టు బి ఎమ్యులేటెడ్. హీఈస్ ఏ క్రిమినల్ కదా, బట్ స్టిల్ పీపుల్ పుట్ హిజ్ ఫిగర్. సో ఆ విధంగా. బట్ పూర్వకాలంలో వ్యాయామశాల అంటే హనుమాన్ ఉంటాడు. కాబట్టి వ్యాయామం చేసేవాడు ప్రారంభంలో కబడ్డీ ఆడేవాళ్ళు, లేకపోతే ఆ విధంగా శరీర సౌష్ఠవం కోసం కృషి చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ప్రారంభంలో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. ఏ రూపంగా ఆరాధిస్తారు? కండలు బాగా ఉండి బలానికి ప్రతీకగా ఉండే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. ఆ పరమేశ్వరుడి పేరు హనుమాన్. హనుమాన్కి వజ్రాంగ అని పేరు. ఆయన వజ్రాంగ బలి, వజ్రాంగ బలి, వజ్రంగ బలి అని అంటారు. వజ్రంగ అంటే వజ్రాంగ అని అర్థం. వజ్రము ఎంత దృఢమైనటువంటి బలంగా ఉంటుందో ఆయన అంతటి దృఢమైన శరీరం గలవాడు. పహిల్వాన్లకి హనుమాన్ ఆదర్శము. బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. బిజినెస్ మ్యాన్ కూడా హనుమాన్ను పూజించడు, లక్ష్మీదేవిని పూజిస్తాడు. అంటే మనం ఏమనుకుంటామంటే, హనుమాన్ అనే ఆయన ఒక దేవుణ్ణేమో ఆయన పూజిస్తుంటే, లక్ష్మీదేవి అనే ఇంకొక దేవుణ్ణి, జెండర్ కూడా మారిపోయింది ఇక్కడికి వచ్చేప్పటికి, ఏ ఫిమినైన్ గాడ్ ని ఈయన పూజిస్తున్నాడు. నో, రాంగ్. మళ్ళీ అదే పరమేశ్వరుణ్ణి ఈ బిజినెస్ మ్యాన్ పూజిస్తున్నాడు. కానీ ఏ యాంగిల్లో పూజిస్తున్నాడు? ధనము అనే యాంగిల్లో పూజించేప్పటికీ ఆ పరమేశ్వరుడికి లక్ష్మి అని పేరు వచ్చింది. అదే పరమేశ్వరుడికి. మళ్ళీ పరమేశ్వరుల్లో జెండర్ అని ఇన్ని రకాలు కాదు. తర్వాత ఇంకొక ఆయన విద్య కోసం, లౌకిక విద్యల కోసం ఆ పరమేశ్వరుని ఆరాధిస్తున్నాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడికి సరస్వతి అని పేరు. ఆ పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు. ఆయన వ్యాపించని స్థలము లేదు. దృగ్దృశ్య భేదము, దృక్కును దృశ్యమును సర్వమును ఆయనయే వ్యాపించి ఉన్నాడు. అంచేత ఆయనకి విష్ణు అని పేరు. ఆయన మంగళ స్వరూపుడు, పరమ మంగళ నిధానము కనుక ఆయనకి శివ అని పేరు. ఈ విధంగా మీరు రోదయతీతి రుద్ర, కష్టాన్ని, హింసని, సమాజంలో కనబడేటువంటి హింసని ఆయన ప్రవర్తిల్ల చేస్తాడు ఆయా జీవుల యొక్క కర్మఫలాన్ని అనుసరించి. కాబట్టి ఆయనకి రుద్ర అని పేరు. ఈ విధంగా ఆయన ఆనంద స్వరూపుడు, పరమానంద నిధానము, ఆయనకి శ్రీకృష్ణ అని పేరు. ఆయన సామాజిక ధర్మానికి ప్రతిష్ట, సమాజ ధర్మాన్ని నిలబెట్టడంలో గొప్ప మర్యాదా పురుషోత్తముడు. ఆయనకు శ్రీరామ అని పేరు. ఒకే పరమేశ్వరుడు అండి. మళ్ళీ ఇంతమంది పరమేశ్వరులు, ఇన్ని వర్గాలు, ఇన్ని గ్రూప్స్ ఏమీ లేవు. ఈ దృష్టికోణం సరిగ్గా ఉండాలి. దిస్ ఐడియా షుడ్ బి వెరీ క్లియర్. లేకపోతే మనం ఏమవుతుందంటే, ఈశ్వరుడు అంటే మనకు ఐడియా సరిగ్గా తెలియదు. అదే ఈశ్వరుణ్ణి
మేము ఈ 7 రోజులు పాఠం చెప్పుకుందాం అనుకుంటున్నాము, మాకు విఘ్నాలు లేకుండా చేయవలసింది అని ప్రార్థిస్తే అదే ఈశ్వరుడికి విఘ్నేశ్వరుడు అని పేరు. మా ఇల్లు కట్టుకుంటున్నాము, వాస్తు దోషం లేకుండా రక్షించవలసినది, ఏవైనా దోషాలున్నా కవర్ చేసేయవలసింది అని ప్రార్థిస్తే ఆయనకి వాస్తోష్పతి అని పేరు. అదే ఈశ్వరుడికి. మళ్ళా ఈ మధ్యకాలంలో కొంచెం ఈ గ్రహబలము అది సరిగ్గా లేదు, శని యొక్క చూపు అనుకూలంగా లేదు, కాబట్టి హే పరమేశ్వర నన్ను నీవు సరిగ్గా చూడవలసింది అని ప్రార్థిస్తే ఆ పరమేశ్వరుడికి శని అని పేరు. మీరు శనిని కాదు వర్షిప్ చేయాల్సిందే, శని రూపంగా ప్రకాశించే పరమేశ్వరుణ్ణి వర్షిప్ చేయాలి. కాబట్టి ఏ దృష్టికోణాన్ని బట్టి నామరూపాలు మారే తప్పిస్తే ఇంతమంది పరమేశ్వరులు ఇన్ని వర్గాలు లేవు. దిస్ ఈజ్ ది కరెక్ట్ అండర్స్టాండింగ్. ప్యాంథియన్ ఆఫ్ గాడ్స్ అని ఇంగ్లీష్లో పదాలు ఏవో ప్రయోగిస్తూ ఉంటారు. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఏ ప్యాంథియన్. ఏకైవ సర్వం కల్విదం బ్రహ్మ, ఒకే పరమేశ్వరుడు ఉన్నారు. ఈ క్రిస్టియన్ మిషనరీస్ అంటారు దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, యూ పీపుల్ సే మెనీ గాడ్స్. అలా అనిపిస్తుంది చూడండి. టెంపుల్కి వచ్చేప్పటికి ఓహ్ దేర్ ఆర్ మెనీ గాడ్స్ అనిపిస్తుంది. మన వాళ్లే కొంతమంది మెనీ గాడ్స్ ఉన్నారని చెప్తూ ఉంటే వాళ్ళు మెనీ గాడ్స్ మీరు పూజిస్తున్నారు అని వాళ్ళు మనం నిందించటంలో వాళ్ళనేం తప్పుపట్టడానికి వీలైన పరిస్థితి నిర్మాణం అవుతోంది. ఎందుకంటే మన వాళ్లే కొంతమంది మెనీ గాడ్స్ ఉన్నాయని చెప్తుంటే వేర్ వీ కెన్ గో. కానీ ది హోల్ కాన్సెప్ట్ ఈజ్ రాంగ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అని వాళ్ళు అంటారే, ఇట్స్ ఏ సింప్లిస్టిక్ స్టేట్మెంట్. అత్యల్పమిదముచ్యతే, చాలా చాలా అల్పమైన మాట. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ కాదు. I say there is only the God. సర్వం కల్విదం బ్రహ్మ. గాడ్ తప్ప ఇంకొకటి లేనే లేదు. అదే దక్షిణామూర్తి స్తోత్రంలో మనం ప్రతిపాదించుకునేది. ఒక గాడ్ ఉన్నాడు, ఆ ఒక గాడ్ అక్కడెక్కడో కూర్చుని ఒకప్పుడు నిద్రపోతున్నాడు, లేకపోతే మరోప్పుడు ఏదో చేస్తున్నాడు. నో, దట్ ఈజ్ ఆల్ సిల్లీ. ఈవెన్ వన్ గాడ్ ఈస్ దేర్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సిల్లీ. దేర్ ఈజ్ ఓన్లీ ది గాడ్. వన్ గాడ్ కాదు, ది గాడ్. సర్వం కల్విదం బ్రహ్మ, ఏకమేవాద్వితీయం బ్రహ్మ. అది మన యొక్క వేద సిద్ధాంతము. కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించటానికి ఒక రూపం అవసరం. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఈశ్వరునితోటి రిలేట్ చేయాలి. రిలేట్ చేయటం అంటే యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ కాంటాక్ట్ విత్ ఈశ్వర. Like even a wave has to establish a contact with the ocean. A wave cannot separate itself from the ocean. It is already established. ఇప్పటికే తరంగానికి సముద్రంతో సంబంధం కలిగే ఉన్నది. కొత్తగా అదేం ఎస్టాబ్లిష్ చేసుకోనక్కర్లేదు, ఉంది ఆ సంబంధం. ఆ సంబంధాన్ని అది గుర్తిస్తే చాలు. అదేవిధంగా మానవుడు ఈశ్వరుని యొక్క అంశయే అయి ఉన్నాడు. ఈశ్వరుని కంటే భిన్నంగా ఏమీ లేడు. విరాట్ స్వరూపంలో భాగమే అయి ఉన్నాడు. కానీ ఆ సత్యాన్ని అతడు గుర్తించాలి. ఆ గుర్తించి తన మనస్సుని భగవదాకారం చేసుకోవాలి. ఆ విధంగా ఈశ్వరుణ్ణి స్మరించాలి. ఈశ్వరునితోటి రిలేట్ చేయాలి, సంబంధాన్ని నెలకొల్పుకోవాలి. దాని పేరే భక్తి. దానికోసమని ఒక నామము ఒక రూపము అవసరం. పిల్లాడు ఇంట్లో శిశువు జన్మించగానే ఓ పేరు పెడతాం. ఎందుకని? నామం ఉన్నట్లయితే రిలేటింగ్ ఈజీ అవుతుంది. రిలేటింగ్ బికమ్స్ ఈజీ. సపోజ్ పేరే పెట్టలేదనుకోండి, ఇది ఒక ఆయనకి 3 కొడుకులు ఉన్నారు, ఎవరికి పేరే పెట్టలేదనుకోండి, ఎలా పిలుస్తాడు? ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. పెద్ద కొడుక మధ్య కొడుక అని పిలవాల్సి ఉంటుంది. ఈవెన్ దెన్ దట్ బికమ్స్ ఎ నేమ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ నేమ్. దేర్ ఫోర్ నేమ్ హ్యాస్ టు బి దేర్. నేమ్ ఎప్పుడైతే పెట్టారో నామం ఉన్న చోట రూపం ఉంటుంది. రూపం లేనిదే నామం ఉండదు. ఎందుకంటే ఆ నామము మీరు ఉచ్చరించినప్పుడు అది నా కర్ణభేరిపై పడి ఒక ఎలక్ట్రిక్ కరెంట్ నిర్మాణమై అది మనస్సులో ఒక వృత్తిని నిర్మాణం చేయాలి. అప్పుడే నాకు అది అర్థం అవుతుంది. మనస్సులో నిర్మాణమయ్యే వృత్తి రూపాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఆ నామానికి ఈ రూపానికి అవినాభావ సంబంధం. శబ్దమునకు అర్థమునకు అవినాభావ సంబంధం. కనుక ఈశ్వరుని యొక్క ఒక రూపము, రూపంతో పాటు కలిసి ఉండే ఒక నామము మనకు అవసరం రిలేట్ చేయటానికి. అందుకోసము మహర్షులు
ఏవో కొన్ని రూపాలని నిర్దేశించారు. అంతేగాని ఈశ్వరునిలో భేదం ఉందని కాదు, రూపములలో భేదం ఉన్నది. ఈశ్వరుని యందు భేదం లేదు. అంచేతనే నతే రూపం నాకార నాయుధాని నాస్పదం ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఈశ్వరునికి యథార్థంగా రూపాలు కానీ ఆయుధాలు కానీ మనం ఫిక్స్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు వాస్తవంలో. కానీ మా యొక్క మనస్సు యొక్క నిలకడ కోసం స్మరణ, ఈశ్వరుణ్ణి స్మరించుట అనేది సంభవం అవటం కోసం, టు మేక్ ఇట్ పాసిబుల్, మనం ఏం చేస్తామంటే ఈశ్వరునకు నామరూపాలను స్వీకరిస్తాము. అటువంటి రూపములలో ఒకటి దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి రూపము లోకప్రియమైన రూపం కాదు. ఇది దక్షిణామూర్తి స్తోత్రమే లోకప్రియమైన స్తోత్రం కాదు. దక్షిణామూర్తి రూపం ఎందుకు లోకప్రియం అవుతుంది? లోకప్రియం అంటే పాపులారిటీ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు మీకు ఈ సినిమా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఆ సినిమా అవార్డ్స్లో బెస్ట్ పిక్చర్ అని ఒక కేటగిరీ, మోస్ట్ పాపులర్ పిక్చర్ అని ఇంకో కేటగిరీ పెట్టారు వాళ్ళు. ఎందుకంటే 2 కేటగిరీలు పెట్టుకోవడం అవసరం అని పెట్టుకున్నారు. లేకపోతే ఈ అవార్డ్స్ పెద్ద న్యూసెన్స్ కింద తయారవుతుంది. వాడు బెస్ట్ పిక్చర్ అవార్డు వస్తుంది, అది ఇప్పటికి రిలీజ్ అయ్యి ఉండదు ఇంతవరకు. అది ఎవడు చూసి ఉండడు, ఎవడు చూడని పిక్చర్ అది బెస్ట్ పిక్చర్ అవార్డు. ఎందుకది ఏ టాకీస్లోనూ రిలీజ్ కాదు. ఉదాహరణకి భగవద్గీత ఎక్కడా రిలీజ్ కాదు, శంకరాచార్య ఎక్కడా రిలీజ్ కాదు. ఏవో నిమజ్జన్ అని ఒక కన్నడ సినిమా వచ్చింది, ఎక్కడా రిలీజే కాలేదు. అది మీకు సినిమా బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చేస్తుంది. మీకు చూద్దామంటే ఏ టాకీస్లోనూ ఉండదు, క్యాసెట్స్ ఉండవు, ఏముండవు. అది బెస్ట్ పిక్చరు. అలాగే అవార్డు ఇచ్చి కూర్చుంటే కొంతమంది ప్రొటెస్ట్ చేశారు. మా పిక్చర్నేమో దేశమంతా 50-30 కోట్ల మంది జనం చూస్తారు, మీరేమో అసలు ఆ పిక్చర్కి ఏమీ అవార్డు ఇవ్వకపోతే ఎలాగా అని. సరే, ఇంకా బాక్స్ ఆఫీస్ బేసిస్ మీద ఒక అవార్డు పెట్టారు, మోస్ట్ పాపులర్ ఫిలిం అని. సో ఆ రెండింటికి ఏమీ సంబంధం ఉండదు. బోత్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఆ విధంగానే దక్షిణామూర్తి రూపము ఇదే ఆ బెస్ట్ పిక్చర్ లాంటిది. కేవలం కొద్దిమంది మాత్రమే దీన్ని ఆరాధిస్తారు, అందరూ ఆరాధించరు. ఎందుకంటే ఒక్కొక్క ఆరాధన వెనుక ఒక దృష్టికోణం ఉంటుంది అని నేను మీకు మనవి చేశాను. ఎవళ్ళైతే కేవలము జ్ఞానమును మాత్రమే అపేక్షిస్తారో వాడు దక్షిణామూర్తిని ఆరాధిస్తారు. మిగతా వాళ్ళు దక్షిణామూర్తిని ఆరాధించడం అనవసరం. బిజినెస్ ఏదైనా పెట్టదలుచుకుంటే చక్కగా విఘ్నేశ్వర పూజ చేయండి, లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి, బిజినెస్ చేయండి. దక్షిణామూర్తి ఫోటో అనవసరం. అలాగే ఏదైనా వ్యాయామం చేయదలుచుకుంటే హనుమాన్. ఇలాగా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, ఆయా మానసిక దృష్టికోణాన్ని బట్టి ఆయా రూపాలు. కేవలము ఎవరైతే వేదాంత జ్ఞానమును అపేక్షిస్తారో, మోక్ష కాములై ఉంటారో, జ్ఞానం తప్ప ఇంకా మాకేమీ అక్కర్లేదు అనే వాళ్ళైతే ఉంటారో వాళ్ళు కర్మయోగము, జ్ఞానయోగము, గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, అద్వైతము ఇది మాత్రమే ఎవరు అపేక్షిస్తారో వారి కొరకై దక్షిణామూర్తి ఉపాసన అన్నది విధింపబడింది. ఇది దాని వెనకాలండే బ్యాక్గ్రౌండ్. ఈ దక్షిణామూర్తి ఏ పురాణంలో ఉంది అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఏదో ఒక అథెంటిక్ సోర్స్ ఒకటి ఉండాలి కదండి. ఎప్పుడూ కూడా శాస్త్రీయంగా ఉండాలి ఉపాసన అన్నది. నేను ఈవేళ ఉపాసన ఒకటి మొదలు పెడుతున్నాను, యు ఆల్ స్టార్ట్ ఇట్ అని అలా ఉండరాదు ఉపాసన. ఎందుకంటే ఉపాసన వెనుక కొంతమంది మహర్షులు ఆ ఉపాసన చేసి దాని ఫలితాన్ని పొందిన వాళ్ళు అయ్యుండి, అది ఒక సంప్రదాయ పరంపరలోది వచ్చిందయి ఉండాలి ఉపాసన. కొత్తగా హఠాత్తుగా ఒక నూతనమైన ఉపాసన మీరు మొదలుపెట్టేయటం అంటే మీకు ఆ స్థాయి మరి ఉందా అంటే ఇట్ బికమ్స్ ఎ డౌట్ఫుల్. ఆల్వేస్ దేర్ ఆర్ ఎ ఫ్యూ ఫాలోయర్స్ ఆల్వేస్. మీరు ఏం మాట మాట్లాడినా, ముఖ్యంగా ఇండియాలో ఏం మాట మాట్లాడినా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉండనే ఉంటారు. అమెరికా, యూరప్ ఇటువంటి దేశాల్లో ఏం మాట మాట్లాడినా వాళ్ళు ఫాలో కారు, వాళ్ళు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. అలాగా గద్దల్లా పరిశీలించి చక్కగా నచ్చితేనే తల ఊపుతారు, లేకపోతే తలల్లో బిగించు కూర్చుంటారు, ఊపరు. కానీ మన దగ్గర హెడ్ నాడర్స్, తల ఊపి వాళ్ళు ఎప్పుడూ 10 మంది దే ఆర్ ఆల్వేజ్ అవైలబుల్.
సో ది పాయింట్ ఈజ్, మీకు ఆ దక్షిణామూర్తి స్వరూపానికి ఒక అథెంటిసిటీ ఉండాలి. అంటే అది వేద పురాణ ఇతిహాసములలో దానికి ఒక సోర్స్ ఉండాలి. విఘ్నేశ్వరుడు ఉందనుకోండి, సమస్య ఉంది, గణేష పురాణమే ఉంది. లేకపోతే శివ పురాణం, వాయు పురాణం, లింగ పురాణం, అనేక పురాణాల్లో విఘ్నేశ్వరుని యొక్క ప్రసక్తి ఉంది. అలాగే కుమారస్వామి, అలాగే శివుడు, విష్ణువు పురాణాలే ఉన్నాయి, ఆ పేర్ల మీదే పురాణాలు ఉన్నాయి. మత్స్యావతారం పురాణమే ఉంది, కానీ మత్స్య రూపంగా ఆరాధించే వాళ్ళు చాలా అరుదు. పురాణం అయితే ఉంది, ఒక రూపం ఉంది. కొనే ఎప్పుడో దశావతారాల గురించి అన్నప్పుడు ఆ అవతారం కూడా మనం ఒకసారి అంటూ ఉంటాం. దెర్ ఈజ్ అన్ అథెంటిక్ సోర్స్. ఆ విధంగా దక్షిణామూర్తికి వాట్ ఈస్ ది అథెంటిక్ సోర్స్ అనే విషయం మనం గమనించాలి. స్కాంద పురాణంలో సూత సంహిత అనే ఒక భాగం ఉన్నది. ఈ పురాణాల్లో బిగ్ పురాణాస్, సో ఇండివిజువల్ వాల్యూమ్స్ కింద విభాగం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు శివపురాణం ఉందనుకోండి, 24,000 శ్లోకాస్, అది 7 వాల్యూమ్స్ కింద డివైడ్ అయి ఉంది. ఏదో విద్యేశ్వర సంహిత అని, కుమార సంహిత, సంహిత అనే రుద్ర సంహిత, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో అదేవిధంగా స్కాంద పురాణం కూడా అనేక సంహితలుగా విభాగం చెంది ఉంది. 60,000 70,000 శ్లోకాలు స్కాంద పురాణం, ఎండ్లెస్ పురాణ. సో దాంట్లో సూత సంహిత అని ఒకటి ఉన్నది. సూత సంహిత ఇట్ సెల్ఫ్ ఈజ్ క్వైట్ బిగ్. ఆనందాశ్రమ గ్రంథావళి వాళ్ళది 3 వాల్యూమ్స్లో ఉంది సూత సంహిత. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్వైట్ వాల్యూమినస్. సో దానికి విద్యారణ్య స్వామి ఒక సరళమైన టిప్పణి ఒకటి రాశారు. విద్యారణ్య వ్యాఖ్యానం అని అంటూ ఉంటారు. వ్యాఖ్యానం అని అంత ఏమీ లేదు, శ్లోకాలు తేలిగ్గా ఉంటాయి. చిన్న టీక కింద అక్కడక్కడ రాసుకుంటూ వచ్చారు ఆయన. అది ఉపయోగపడుతుంది, యూస్ఫుల్ ఓన్లీ. సో ఆ సూత సంహితకి చాలా ప్రాధాన్యం, ఇంపార్టెన్స్ ఉంది. శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రాన్ని వ్రాసి లోపల సూత సంహితని 18 సార్లు పఠించారు అని ఒక సంప్రదాయంలో చెప్పే శ్లోకం ఒకటి ఉంది. సరే, ఆయన 18 సార్లు పఠించారో ఎన్నిసార్లు పఠించారో, ది ఐడియా ఈజ్ సూత సంహితని వారు చదివి తన యొక్క భావాలని చక్కగా శోధన చేసుకుని వారు బ్రహ్మసూత్రాన్ని విరచించారు. ఇది సంప్రదాయంలో ఉంది మాట. దానిని బట్టి కూడా మనకి సూత సంహిత యొక్క విశిష్టత బాగా అర్థమవుతుంది. నేను సూత సంహితను చూసే భాగ్యం నాకు కలిగింది. కేవలం జ్ఞానప్రధానంగా ఉంటుంది. సో దాంట్లో ఈ దక్షిణామూర్తి గురించి కొద్దిగా రిఫరెన్సెస్ ఆర్ దేర్. అక్కడి నుంచి వచ్చింది మనకి దక్షిణామూర్తి ఉపాసన అన్నది ఆరిజిన్. అది శంకరులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించటానికి కారణము వారు సూత సంహితను అధ్యయనం చేసి ఉండటమే, పలుమార్లు అధ్యయనం చేసి ఉండటమే అని నాకు అనిపించింది కూడా. చూడండి, సూత సంహితలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఎలాగంటే, వీరాసనే సమాసీనం వేద యజ్ఞోపవీతినం అని ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని, ఒక రూపాన్ని మన ముందు ఆ సూత సంహిత పెడుతుంది. ఆయన వీరాసనంలో కూర్చుని ఉంటాడు. అంటే మామూలుగా ఒక కాలుని బంధించి ఇలా క్రాస్ లెగ్గడ్గా కూర్చుని ఉంటాడు. ఒక కాలు కిందకు పెడతాడు, పీఠం మీద కూర్చుని ఒక కాలు కిందకు పెడతాడు, రెండవ కాలుని బాగా శరీరానికి దగ్గరగా తీసుకుని కూర్చుని ఉంటాడు. వీరాసనే సమాసీనం. యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడు. వ్యాఘ్ర చర్మాంబరధరం, వ్యాఘ్ర చర్మాన్ని ధరిస్తాడు. యోగ పట్టావృతం శుభం, యోగ పట్టము అనే ఒక వస్త్రాన్ని ఇలా పట్టం కింద కట్టుకుని కూర్చుని ఉంటాడు అని ఈ విధంగా ఆయన్ని వర్ణించేటువంటి శ్లోకాలు ఉన్నాయి. దీని ఆధారంగానే శిల్పకారులు ఆ దక్షిణామూర్తి యొక్క రూపాన్ని మన ముందు ప్రదర్శిస్తారు. ఆ రూపాన్ని అనుసరించి దేవాలయాల్లో దక్షిణామూర్తి యొక్క విగ్రహాలు ఉంటాయి, కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ మీకు దక్షిణామూర్తి దేవాలయం కనపడదు. ఆ వర్ణంలో ఎలా ఉందంటే, సర్వేషాం ప్రాణినాం ఆత్మాజ్ఞానాపస్మార పృష్ఠత విన్యస్త చరణం సమ్యక్ జ్ఞానముద్రాధరం హరం అని ఉంది. అంటే
ఆ కాలు ఇలా పెడతాడు ఆయన కింద పెట్టేప్పుడు ఇక్కడ ఒక 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 రాక్షసుడు ఒకడు ఉంటాడు ఆ కాలు కింద, చిన్న రాక్షసుడు. ఆ రాక్షసుడు ఆ కాలు కింద నొక్కబడి ఉంటాడు. ఆ రాక్షసుడి ముఖం చిరునవ్వుతోటే ఉంటుంది. ఆ రాక్షసుడి చేతిలో చిన్న చురిక ఒకటి ఉంటుంది. ఆ రాక్షసుడి పేరు అపస్మారహ అని పేరు. అపస్మారహ అంటే అజ్ఞానం అని అర్థం. మనకి విషయం తెలియకపోవటం, దాని పేరే అపస్మారహ. ఆ అజ్ఞానము దక్షిణామూర్తి యొక్క పాదం కింద ఉంటుంది. వాడు మరణించి ఉండడు. ఇప్పుడు కాళికాదేవి యొక్క పాదం కింద మహిషాసురుడు ఉంటాడు చూడండి, మహిషాసుర మర్దిని. మహిషాసురుడు సంహరింపబడి ఉంటాడు. వాడు ఇంకా ప్రాణాలతో ఉండడు, ప్రాణములు పోయే ఉంటాడు. కానీ అపస్మారుడు సంహరింపబడి ఉండడు. అంటే అర్థం ఏమిటి? అజ్ఞానం చక్కగా అలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అజ్ఞానాన్ని కూడా పరమేశ్వరుడే ప్రకాశింపజేస్తాడు. అజ్ఞానం అన్నది మనం ఇంక ఈ క్షణం నుంచి అజ్ఞానం లేకుండా చేసి పారేద్దాము అని మనం డిసైడ్ చేసేసి ఏదో మహిషాసుర మర్దనంలాగా సంహారం చేసేసి ఇది కాదు. ఇట్స్ దేర్, ఇట్ విల్ బి దేర్. జ్ఞానము ఈశ్వర సాక్షాత్కారము అయ్యే వరకు విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని ముండకోపనిషత్తులో ఆ ఈశ్వర సాక్షాత్కారము పరంబ్రహ్మ సాక్షాత్కారానికి సంబంధించినటువంటి నిరూపణ ఉంది. అది కలిగే వరకు జీవన్ముక్తుడు అయ్యే పర్యంతము అజ్ఞానం కొద్దో గొప్ప ఉండే ఉంటుంది. అజ్ఞానం అన్నది అలాగ పూర్తిగా నశించిపోయేది కాదు, అవసరం కూడా లేదు. డజంట్ మ్యాటర్. అజ్ఞానం ఇట్ విల్ గో అవే ఆన్ ఇట్స్ ఓన్. మనం జ్ఞానానికి కావాల్సిన ప్రయత్నం మనం చేస్తే, దీపం వెలిగించే ప్రయత్నం మనం చేస్తే చీకటి దానంతట అది వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ దీపం వెలిగించి ఓ చీకటిని తరిమేటువంటి ప్రయత్నం, చీపురు గట్ట రూపుచ్చుకుని తరిమే ప్రయత్నం చేయనక్కర్లేదు. దీపాన్ని వెలిగిస్తూ ఉంటే ఆ దీప ప్రకాశంలో చీకటి దానంతట అదే తప్పుకుంటుంది. అదేవిధంగా అజ్ఞానం కూడా అపస్మార రాక్షసుని రూపంగా ఆయన కాలు కింద ఉంటుంది. మనం దక్షిణామూర్తిని స్మరిస్తూ ఆ స్వరూపాన్ని తెలుసుకుంటే అపస్మార విల్ బి అండర్ కంట్రోల్. తర్వాత ఇంకొకటి, దక్షిణామూర్తి అంటే జ్ఞానప్రధానమైన వ్యక్తులు ఆరాధించే దైవం కదా. అంచేతను ఇక్కడ రాక్షస సంహారము అనే మాటకి ఇక్కడ స్థానం లేదు. కాబట్టి రాక్షసుడైనా సరే అలాగ ఉంటాడు వాడు అక్కడ. హీ విల్ బి దేర్, హీజ్ ఆల్సో దేర్ విత్ అస్. అంతేగాని వాడిని పొడి చేసి చంపేసేసే అటువంటి ప్రసక్తి దక్షిణామూర్తి రూపంలో ఉండదు. అహింసా ప్రధానంగా ఉంటుంది కదా. సో అది అక్కడ ఉన్న పరిస్థితి. ఈ దక్షిణామూర్తి రూపాన్ని గురించి దక్షిణామూర్తి స్తోత్రంలో 2వ శ్లోకం 3వ శ్లోకంలో నేను ఇంకోసారి నిరూపిస్తాను ఆ శ్లోక సందర్భాన్ని బట్టి. సో ఈ విధమైనటువంటి దక్షిణామూర్తిని కేవలము గురుకులములలో జ్ఞాన ఉపాసన చేసి వాళ్ళు ఆరాధిస్తారు. అంచేతనే స్వామి దయానంద మహారాజు నిర్మాణం చేసినటువంటి గురుకులాలు 3 ఉన్నాయి. ఒకటి కోయంబత్తూరులో ఉంది, రెండవది ఋషికేశ్, మూడవది పెన్సిల్వేనియా రాష్ట్రంలో అమెరికాలో ఉంది. 3 గురుకులాల్లో కూడా దక్షిణామూర్తి దేవాలయం ఉంటుంది. మేము ప్రవచనం అది చేసేప్పుడు దక్షిణామూర్తికి నమస్కారం చేసి వచ్చి ప్రవచనం చేయటం, ప్రవచనం అయిన తర్వాత విద్యార్థులు అందరూ కూడా వెళ్ళి దక్షిణామూర్తికి నమస్కారం చేస్తూ ఉండటం, ఇది ఒక పరంపర. ఈ విధంగా శాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతి ఉన్నది మనకి. కాబట్టి దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు, ఆ విషయాన్ని మనం ముందుగా గమనించాలి. కేవలము జ్ఞానాన్ని అపేక్షించేటువంటి వారు మాత్రమే దక్షిణామూర్తి దేవుణ్ణి ఆరాధిస్తారు. అంచేతనే స్వాత్మ విద్యా ప్రదానేన సదా సంసారమోచకం రుద్రం పరమకారుణ్యాత్ సర్వప్రాణిహితే రతం. ఆ పరమేశ్వరుడు సర్వప్రాణుల యొక్క హితమును కోరి తన యొక్క జ్ఞానమును, ఆత్మజ్ఞానమును ఈ దక్షిణామూర్తి రూపంగా లోకానికి అందజేసినాడు అని ఆ సూత సంహితలో నిరూపిస్తాడు. ఈ అవతారములు అనేక రకాలుగా ఉన్నాయి. భారతదేశం యొక్క విశిష్టత ఏమిటంటే, ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు అవతార రూపంగా క్రిస్టలైజ్ అయినటువంటి సందర్భాలు మనకి కోకొల్లలుగా కనపడతాయి.
ఈ అవతార రహస్యం అన్నది గీతాలో 4వ అధ్యాయంలో వచ్చింది. నేను చోట విస్తారంగా ఇక్కడే చెప్పి ఉన్నాను, మీలో కొంతమంది వినే ఉంటారు. సో ఈ అవతారాల్లో ఒకటి దక్షిణామూర్తి అవతారం కూడా. ఆ సందర్భాన్ని బట్టి అవతారం వస్తుంది. అవతారం యొక్క ప్రయోజనాన్ని గీతలో ఏమని చెప్పారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి ప్రధానంగా ధర్మమును పరిరక్షించుట అది అవతారం యొక్క ప్రయోజనంగా కనపడుతుంది. ధర్మము అంటే కేవలము రాక్షస సంహారం చేయటం మాత్రమే ధర్మ పరిరక్షణ అని అనుకోనక్కర్లేదు. ఒకప్పుడు అజ్ఞానము యొక్క విలాస అధికంగా ఉన్నప్పుడు ఆ అజ్ఞానాంధకారంలోకి జ్ఞాన కిరణాన్ని ప్రవేశపెట్టడం కూడా అవతారమే. అది కూడా ధర్మ పరిరక్షణే అవుతుంది. జనులకు భక్తి, కర్మ, జ్ఞానము అనే వాటి యొక్క సరియైన అవగాహన లేని పరిస్థితి నిర్మాణమై ఉందనుకోండి. ఆ పరిస్థితిలో జ్ఞానాన్ని అందజేస్తే అది అవతారమునకు అంతకంటే గొప్ప ప్రయోజనం ఇంకే ఉన్నది. కనుక పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంగా అవతరించి జ్ఞానాన్ని లోకానికి అందజేస్తాడు. అవతారాలలో కేవలము రాక్షస సంహారం కొరకు బయలుదేరిన అవతారాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు చండిక, లేకపోతే దుర్గా ఇత్యాది అవతారాలు ఉన్నాయంటే ఆ దేవి కేవలము ఎదురుకుండగా ఉన్నటువంటి ఒకానొక రాక్షసుని సంహరించడం కోసమే ఆ అవతారాన్ని దాలుస్తుంది. ఆ తర్వాత అక్కడతో అవతార ప్రయోజనం అయిపోతుంది. అలాగే రాముడు నిశాచర వినాశకరం నమామి, రాక్షస సంహారము, అంతేకాకుండా ధర్మస్థాపనము, పాజిటివ్గా మర్యాద పురుషోత్తమ అని పేరు శ్రీరామునకు. ఒక పాజిటివ్గా ధర్మాన్ని నిరూపించి లోకానికి ఆదర్శమవుట, అట్ ది సేమ్ టైం అధర్మమును పోషించేటువంటి రాక్షసులను సంహరించుట, ఆ విధమైనటువంటి ప్రయోజనంతో అవతారాలు మనకు కనపడతాయి. శ్రీకృష్ణ అవతారం చాలా విలక్షణమైన అవతారం. ఆయన ఆనంద స్వరూపుడు. లోకానికి ఆనందాన్ని గురించి నిరూపించటం కోసం వచ్చినటువంటి అవతారము. అంతేకాకుండా రాక్షస సంహారం చాలా విస్తారంగా ఆయన చేసి ఉన్నాడు. ఇది మాత్రమే గాక జ్ఞానబోధను కూడా చేసి జగద్గురువుగా అయినటువంటి అవతారం. సో ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి అవతారము శ్రీకృష్ణ అవతారము. కేవలము జ్ఞానమే, ఇంకా జ్ఞానం తప్ప ఇంకేం లేదు. అలా అవతరించటం, ఇలా జ్ఞానబోధ చేయటం, అక్కడతో అవతారం పరిసమాప్తి అయిపోతుంది. అటువంటి అవతారాలు కొద్దిగా ఉన్నాయి మనకి. వాటిల్లో ఒకటి హయగ్రీవ అవతారం, తర్వాత మరొకటి కపిల అవతారం. భాగవతంలో కపిల దేవహూతి సంవాద రూపంగా, కపిల అంటే సాంఖ్య కపిలుడు కాదు, ఆయన నిరీశ్వర కపిల. నిరీశ్వర సాంఖ్యాన్ని చెప్తాడు, ఈశ్వరుడే లేడని అంటాడు ఆయన. ఆ కపిలుడు కాదు, ఈ కపిలుడు వేరే, భగవాన్ కపిల. భాగవతంలో ఈ కపిల దేవహూతి సంవాదంలో ఆ కపిల భగవాను యొక్క అవతారం బాగా విస్తారంగా నిరూపింపబడి ఉన్నది. ఆ కపిలుడు జ్ఞానావతారం. ఆయన ఉదయిస్తాడు, దేవహూతికి జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు, కొంతకాలం వాళ్ళ ఇంట్లో పెరిగి ఆ తర్వాత వెళ్ళిపోతాడు. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది అవతార. అలాగే దక్షిణామూర్తి అవతారం కూడా అటువంటి విలక్షణమైన అవతారం. శివుడు సనకాది మహర్షులకు ఆత్మజ్ఞానాన్ని బోధించాలి అనే ఒక పరిస్థితిని గమనించి ఆయన దక్షిణామూర్తి రూపంగా అవతరించి బోధిస్తాడు. దట్స్ ఆల్. ఇంకా అంతకంటే ఇంకా వేరే దాంట్లో గాథ సూత సంహితలో లేదు. ఇంకా ఎక్కడో దక్షిణామూర్తి సంహిత ఇటువంటి గ్రంథాల్లో ఏదో గాథలు ఉన్నాయని అంటారు. నాకు తెలిసి ఇంత మాత్రమే. కాబట్టి కేవల జ్ఞానావతారము దక్షిణామూర్తి. అయితే ఆ పదానికి అర్థం తెలియాలి మనకి. నామము, రూపము. రూపం గురించి చెప్పాను, అవతార ప్రయోజనం గురించి చెప్పాను. ఇంకా దక్షిణామూర్తి అనే పదానికి మనం అర్థం